ఇది తెలుగులోకి అనువాదం. రామ్ నారాయణ్ రామ్. మూలాధారంలో ఉన్న విత్తనం 56 అణుపరమాణువుల సమ్మేళనంతో స్వయంగా స్ఫురణ చెందుతుంది. మూలాధారంలోని ఈ విత్తనమే సర్వదర్శి మరియు ఇతర శక్తులను దర్శించగలదు. కాబట్టి వీటిని ఎలా వికసింపచేయాలో మనం ఆలోచించాలి. ఆధ్యాత్మిక విషయాలు వినడానికి ముందు మనసును సిద్ధం చేయాలి. మొదటిసారి వినేటప్పుడు ఇవి నిరర్థకంగా అనిపించవచ్చు. కాబిజీ గోబీ తినడానికి ముందు ధాపా గురించి వినాలి. ధాపా పొలాల్లో వాటిని నాటినప్పుడు వాటిని చూసి అసహ్యం అనిపిస్తుంది. కానీ అదే స్థలంలో పెద్ద పెద్ద కాబిజీలు పెరుగుతాయి. నూతన శిశువును, రక్తంతో కప్పబడిన శిశువును వెంటనే ఎత్తుకుని ముద్దు పెట్టలేము. ఆశ్చర్యపరిచే విషయాలు ఆధ్యాత్మికతలో చాలానే ఉంటాయి. కానీ తత్వ విషయాలు వినడానికి ముందుగా పునాది వేసుకోవాలి. తత్వం అనేది అటువంటి అంశం. దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా పునాదిని వినడం అవసరం. మీరు అంతా ఒక బుట్టలో ఉన్న అవిసె విత్తనాల మాదిరిగా ఎన్నో అణుపరమాణువులతో కూర్చున్నారు. ఒకవేళ అవిసె విత్తనాల బుట్టను పొలంలో చల్లితే ఎలా మొక్కలు వస్తాయో చూడాలి. మన శరీరంలో కూడా అవిసె విత్తనాల్లా గ్రంథులు ఉన్నాయి. కానీ వాటిని ఉపయోగించకుండా వదిలేశాం. పొలంలో చల్లినప్పుడు మొదట మంచిగా అనిపించదు. కానీ మొక్కలు పెరిగినప్పుడు అందంగా కనిపిస్తాయి. పూలతో నిండిపోయిన తర్వాత మనం వాటిని చూస్తూ ఉండాలనిపిస్తుంది. అలాగే వాటిని గ్రైండ్ చేసి తినవచ్చు కూడా. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. మనం వాటిని గ్రైండ్ చేసి తింటున్నాం, కానీ సరైన రీతిలో వాడటం లేదు. వాటిని ఎలా వికసింపచేయాలో ఆ నియమాలు తెలుసుకోవాలి.